ఎంతమంది బిడ్డలుంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి వాళ్ళకి 15,000 రూపాయలు. అలాగే ఏదైతే ఈ వృద్ధాప్య పింఛన్ ఉందో అమల తాతలు పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి తీసేశాడో మళ్ళీ దాన్ని 3,000 కాకుండా దాన్ని 4,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా. అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు. ఇలా అలాగే జాబ్ క్యాలెండర్ మెగా టిఎస్సి ఇలా మనకి 2020 విజన్తో ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవాళ 2047 విజన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఆనాడు కట్టుబట్టలతో మనం వచ్చాము. అయినా తిరిగి మన లోటు బడ్జెట్ మనం పూడ్చుకున్నాము. అభివృద్ధి అలాగే సంక్షేమం విషయంలో ఆనాడు అందరికీ తోఫాలు ఇచ్చేవారు, మన కానుకలు ఇచ్చేవారు, పండగలకి గిఫ్ట్లు ఇచ్చేవారు. అవన్నీ రద్దు చేసేసాడు. అలాగే ఈ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో రెక్కడితే కూడా ఒక్కడని నిరుపేదలకు దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి 5 నోట్లోకి వెళ్ళే ఒక సౌలభ్య ఆహారాన్ని అందించే ఒక సౌలభ్యం కల్పించారు. అవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను ఒంటరివాడిని అంటాడు. మరి ఒంటరివాడు ఎలా అయ్యాడు? అమ్మని చెల్లిని కట్టేశాడు. మరి ఎంతో మందిని పెట్టుకుంటాడు సలహాదారుల్ని, ఒక్కరి సలహా కూడా తీసుకోడు. ఒక్క అవకాశం అన్నాడు. మరి ఒక్క అవకాశం ఎలా? అది కోడిగత్తి కావచ్చు, లేకపోతే గొడ్డలి, లేకపోతే గులకరాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీరు అలాగే ఎవరికి ఎటువంటి లోటు రాకుండా కూడా అందరికీ ఈ ఎస్సీల ఏబిసిడి ఏదైతే ఈ వర్గీకరణ ఉందో ఏబిసిడి దాన్ని మళ్ళీ మనం పంపడం జరిగింది ఆమోదించి మన శాసనసభలో. రేపు మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. అందుకే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతనేమో ఎంపీలు ఇవ్వమన్నాడు, మొత్తం రాష్ట్రం కావాల్సినవన్నీ సమకూరుస్తానన్నాడు. ఏది మన రైల్వే జోన్లను తీసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే మనకి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేకపోయారు. అలాగే కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోలేకపోయారు. వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్, వాళ్ళకి ఏదైతే 4% ఉందో రిజర్వేషను, మరి అది రేపు వాళ్ళ చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు రేపు రాబోయే వస్తుంది, తప్పకుండా అమరావతి రాజధాని అవుతుంది. వాళ్ళు చూసాం, విజయసాయి రెడ్డి వాళ్ళు చూస్తున్నాం మనం. అక్యూజ్ 2 A2 మరి అక్కడేమో మొత్తం రుషికొండ మొత్తం తవ్వి వాళ్ళ అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వాళ్ళు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు కలిసాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ అయితేనేమి. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. మీరు తెలుసుకోవాలి,
మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు చీకటి కావాలా, చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు సమర్థవంతమైన పాలన కావాలా,